ఆత్మకూరు రామోజీ తండా మాది. ఆత్మకూరు నుంచి వచ్చామండి మేము. ఎలా ఉండబోతున్నాం సభ ఎలా ఉండబోతుంది? సభ గ్రాండ్గా మస్తు సక్సెస్ చేయాలని చెప్పేసి అంత దూరం రిస్క్ తీసుకుని అవుతుంది అని అంటున్నారు. సభ క్యాన్సిల్ అయినా మేము క్యాన్సిల్ అయ్యేదైతే ఇంత దూరం వస్తాం, క్యాన్సిల్ చేయొద్దని చెప్పి ఇక్కడేమో సభ చేసుకుంటున్నారు, అది క్యాన్సిల్ అయిందని పోస్టులు పెడుతున్నారు. దానికి క్యాన్సిల్ చేస్తారు, ఏదో వెహికల్ రావడానికి ఇలాంటి ఏమైనా చెప్పినా ఇది చేస్తారని చెప్పి మేము ఎడ్ల బండితులు రావాలని చెప్పేసి ఎడ్ల బండితుండే మేము వచ్చామండి. మా బాధలు చెప్పుకుందాం. అసలు మాకు నీళ్ళు రావట్లేదు, ముఖ్యంగా నీళ్ళు రావట్లేదు. నీళ్ళు ఇప్పుడు యాసంగి ఇది వచ్చినా అప్పుడు అంత కేసీఆర్ ఉన్నప్పుడు అయితే మాకు ఖచ్చితంగా ఎండాకాలం వచ్చినా కనీసం నీళ్ళు పుష్కలం ఉండేది చెరువులోనే ఎక్కడైనా. ఇప్పుడు కనీసం తాగడానికి నీళ్ళు లేకుండా ఉన్నది పరిస్థితి అని చెప్పేసి చెప్పుకుందాం, మా గోడు చెప్పుకుందాం అని చెప్పి వస్తున్నాను. ఖచ్చితంగా కలవాలని చెప్పేసి వచ్చాము. నేను ఖచ్చితంగా కలిసి మా బాధలు చెప్పుకుందని చెప్పేసి ఎడ్ల బండి మీద వచ్చాము. వాళ్ళు ఏదైనా వాళ్ళు ఆపడానికి ఏ ప్రయత్నం చేసినా ఏ చేసినా మేము ఏది ఉన్నా కానీ సరే మేము ఎడ్ల బండి మీదతో పోయినా మేము కలిసి రావాలని చెప్పేసి మా బాధలు చెప్పుకుందని చెప్పేసి వచ్చాము. ఎలా ఉండబోతుంది సభ మస్తు గ్రాండ్గా సక్సెస్గా కావాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటాం. అవుతుంది ఖచ్చితంగా. వాళ్ళు పరిపాలన అంటే వాళ్ళది అసలు ఫెయిల్ అయిపోయారండి. వాళ్ళు అసలు చెప్పాలంటే ఒక విషయం చెప్పాలంటే వాళ్ళు అసలు ఏదో 6 గ్యారెంటీలు అని చెప్పి అన్నారు, అన్నీ చెప్పిన ఏ గ్యారెంటీ అని కాదు. ఫస్ట్ ముఖ్యంగా రైతులను చూస్తే ఎంతో బాగుండేది, కానీ అసలు రైతులనే అసలు వదిలేసి ఇప్పుడు మా వడ్లైన కొద్ది గొప్ప పండిన మెయిన్ పెద్ద రైతులు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏ రైతు బంధు ఒక 100కు ఒక 10% కూడా రాలేదండి. కొంత మా ఊళ్ళోనే అసలు 90% అనేది అది అంత మాటలు. ఇక అది 6 గ్యారెంటీ ఎట్లా చెప్పారో ఇది కూడా అలానే అవుతుందండి. రుణమాఫీ కాలేదండి, సగం మందికి అని అవుతుందని చెప్పారు, సగం మంది కూడా కాలేదు. అది అది కొందరికి వచ్చిన వారికైనా వాళ్ళు ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళ వరకే అయినాయి అని చెప్పి వాళ్ళు చెప్తారు. మిగతా అమౌంట్ రాలేదు, అది అలానే ఉండిపోయిందండి. అది వస్తుంది అని చెప్తారు, అది వచ్చిందాక నమ్మకోలేదు. కానీ గ్యాస్ లేదు, ఏది లేదండి అసలు ఎవరికి. ఫ్రీ బస్సు ఒక్కటి అది ఏదో చెప్తారు, ఫ్రీ బస్ అని చెప్తారు. అదే మహిళలు అది కొట్టుకుంటారు, మొగలకు లేదు స్థానం లేకుండా అది ఏదో ఫ్రీ బస్సు పెట్టడం దేనికైనా అది అసలు ఏమైనా ఉపయోగం ఉందా? ఏమైనా అంత ఇది అది మెయిన్ ఇప్పుడు అది కావాల్సింది చెప్తుంటే ఏదో ఫ్రీ బస్ అని వాళ్ళు ఏదో చెప్పడం అది కరెక్ట్ కాదు కదా. ఎలా మహిళల్ని కోటీశ్వరులను చేస్తానని అంటున్నాడు, ఎలా ఉండబోతుంది? అది 2500 ఇస్తానని చెప్పారు, ఏదో చెప్పారు. వాళ్ళ మాటలే ఇది అవుతుంది. ఒకటే చెప్పాలంటే సింపుల్ ఒక మాట చెప్పాలంటే ఒక మాటల్లోనే చెప్పాలంటే అసలు వాళ్ళన్నీ గ్యారెంటీలు ఇలాంటి చెప్పి కాదు. ఫస్ట్ ముఖ్యంగా వాళ్ళు చెప్పిన హామీలు చేయమని చెప్పండి, తర్వాత అది ఏదైనా. ఈ సభ ద్వారా కేసీఆర్ రేవంత్ రెడ్డికి ఏమన్నా ఇక వాళ్ళు ఇప్పుడు మేము వచ్చే జనాలతోటే ఆటోమేటిక్గా వాళ్ళని అర్థమవుతుందండి. రేవంత్ రెడ్డికి మేము వచ్చిన జనాలతోటి మేము ఇప్పుడు ఎంతవరకు ఇప్పుడు ఇంత దూరం రిస్క్ ఒక్కడే చిన్న ఉదాహరణ చెప్పాలంటే, మామూలుగా చెప్పాలంటే రైతులు ఇంత దూరం రిస్క్ తీసుకొని 150 కిలోమీటర్లు రిస్క్ తీసుకొని వచ్చారంటే ఆటోమేటిక్గా అర్థమవుతుందండి. ఇప్పుడు నేనే చెప్తున్నాను, నా బాధలు చెప్పుకోవాలంటే వాస్తవం అయితే అది యాసింగ్ నీళ్ళు ఇస్తామని చెప్పారు పొలాలకి, నిజంగా ఇస్తారు అని చెప్పి పొలం నాటేసాం 4 ఎకరాలు. ఆ 4 ఎకరాలు కనీసం ఒక 20 గుంటలు రాలేదు లాస్ట్ వచ్చేసరికి. 2 నెలలు కష్టపడ్డారు నైట్. అసలు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడైతే మేము అసలు బావి దగ్గర పోకపోయేది, పొద్దుట్లు వచ్చి అట్లా చూసుకొని వచ్చేది, కానీ నైట్ మొత్తం పోయి చూసుకుని అది కరెంట్ ఎప్పుడు వస్తుందా ఏందనేది కానీ గ్యారెంటీ లేకుండా అయిపోయింది. 12 గంటలు ఇచ్చినా అది అసలు నీళ్ళు పుష్కలం, కాలువ నీళ్ళని పుష్కలం వచ్చింది, కానీ మాకండి 12 గంటలు వచ్చింది. అది 24 గంటలు కరెంట్ ఉంది. అసలు మేము పోయి ఉదయం పోయి మా నీళ్ళు పెట్టుకుని వచ్చినా అంతే. అసలు నీళ్ళు పెట్టుకుని కాలువ నీళ్ళు వచ్చి కాలువ నీళ్ళే సరిపోయినాయి మాకు. అసలు ఆ కాలువ నీళ్ళు చూద్దామంటే మాకు ఊరికే నీళ్ళు రాకుండా అయిపోయింది. ఫైనల్ ఏమి ఇది మా బాధలు చెప్పుకొని మేము ఖచ్చితంగా మేము కేసీఆర్ దగ్గర కలిసి మేము మా బాధలు చెప్పుకొని ఖచ్చితంగా నీళ్ళు వచ్చేటట్టు అన్నీ వచ్చేటట్టు మా కేసీఆర్ని కలిసి రావాలని చెప్పేసి వచ్చామని, మా బాధలు చెప్పుకోవాలి ముఖ్యం అని చెప్పేసి వచ్చాను.